ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్య కాలంలో ప్రధానంగా ఉద్యోగం చేస్తున్న వారు ఎదుర్కొంటున్న సమస్యలు అంతా ఇంతా కాదు అని చెప్పవచ్చండి. దీనికి రకరకాల కారణాలు మన కళ్ళకు కనిపిస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కోల్పోయిన ఉద్యోగం తిరిగి రాక ఇబ్బంది పడేవారైతే, కొన్ని సందర్భాల్లో ఉద్యోగమే లేక ఇబ్బంది పడేవారి సంఖ్య రోజు రోజుకి కూడా ఎక్కువైపోతుంది. ఏమైనా మాట్లాడితే మార్కెట్ పొజిషన్ బాగలేదండి, రెసిషన్ ఉందండి చెప్తుంటాం. అయినా సరే మనం సంపాదించుకునే 25,000కో, 50,000కో, ₹1,00,000కో తగినంత ఉద్యోగం రాక ఇబ్బంది పడేవారు కూడా చాలామంది ఉంటారు. అదేవిధంగా ఒక్కసారి ఉద్యోగం కోల్పోయిన తర్వాత మరొక నూతన ఉద్యోగం రావడానికి కొంతమందికి నిజంగా చెప్పంటే 6 మాసాల ప్రయత్నం చేసినా, లేదా ఒక 1 ఇయర్ ప్రయత్నం చేసినా కూడా మంచి ఉద్యోగం రాక కూడా ఇబ్బంది పడేవారు ఉంటారు. అటువంటి వారు ఒక్క మాటలో చెప్పంటే ఏదైతే ఒక ఉద్యోగాన్ని కోల్పోయామో తిరిగి మంచి ఉద్యోగం త్వరగా రావడానికి, లేక నిరుద్యోగులుగా ఉండి ఏళ్ల తరబడి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారు చేయాల్సిన పరిహారం ఏంటంటే, ఎక్కడైనా మనం నివసిస్తున్న గ్రామంలో, పట్టణంలో దగ్గరలో ఎక్కడ శనేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళాలి. అలా శనేశ్వరుడి యొక్క ఆలయం లేదండి అంటే ప్రతి ఊరిలో కూడా నవగ్రహాలు ఉంటుంది. అక్కడ ఎలాగో శనేశ్వర స్వామి ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలి అంటే కనీసం 27 శనివారాల పాటు దగ్గరలోని శనేశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి అంటే కొద్దిగా నువ్వుల నూనె తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి. లేక ఆవ నూనె కూడా తీసుకుని వెళ్ళొచ్చండి. నువ్వుల నూనె కానీ ఆవ నూనె కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా 1.25 కిలో బెల్లాన్ని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి. కాబట్టి కొద్దిగా నువ్వుల నూనె, 1.25 కిలో బెల్లం, ఈ రెండే తీసుకుని వెళ్ళి ఆ నువ్వుల నూనెను ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ శనేశ్వరుడికి తైలాభిషేకం చేస్తుంటాం కదా, ఆ విధంగా చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అక్కడ ఆలయంలో లేకపోతే ఆ నువ్వుల నూనె శనేశ్వరుడికి దీపానికి వినియోగించుకోమని చెప్పి ఆలయంలో అక్కడ ఆలయ పూజలకు ఇచ్చి వచ్చే ప్రయత్నం చేయాలి. బెల్లాన్ని కూడా అక్కడ దానంగా ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా కూడా మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు త్వరగా ఫలిస్తాయి. అదేవిధంగా అక్కడ ఆలయంలో కూర్చొని శనేశ్వర గాయత్రి మంత్రాన్ని కానీ, శని మంత్రాన్ని కానీ యథాశక్తిగా కూడా పఠించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కనీసం ఒక 27 శనివారాలు ఈ విధంగా చేస్తే తప్పకుండా కూడా శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏదైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తున్నాయో అవి తొలగిపోతాయి. మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది అని చెప్పవచ్చు.